మిమ్మల్ని ఆ ఫోటోగ్రాఫర్ ఒక్కడే కాపాడగలడు. ఒకవేళ మనం ఆ ఫోటోగ్రాఫర్ని కనిపెట్టలేదంటే మనం ఈ కేసు ఓడిపోయినట్టే. కానీ మనం ఆ ఫోటోగ్రాఫర్ని ఎలా కనిపెట్టగలం? చూడండి, నేను మీకు సహాయపడగలను. కానీ మీరు ఈ రోజు వరకు నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. కానీ మీరు కోర్టులో చెప్పిన విషయాన్ని విన్న తర్వాత మీరు ఖచ్చితంగా నిరపరాధం రుజువైంది. ఈ కేసును నేను వాపస్ తీసుకోలేను. కానీ ఆ నోట్ల సీరియల్ నెంబర్లు నా దగ్గర ఉన్నాయి. వీటి ద్వారా మీరు ఆ ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడికి అతను నన్ను డబ్బు తీసుకురమ్మన్నాడు. ఆ డబ్బు తీసుకుని ఈ ఫోటోగ్రాఫ్స్ ఇచ్చాడు. కానీ ఇది చాలా పెద్ద మార్కెట్ కదా, అతను ఎట్నుంచి వచ్చేది మనకెలా తెలుస్తుంది? ఈ ఏరియాలో చాలా ఫోటో స్టూడియోలు ఉన్నాయి. మనం ఒక్కొక్క స్టూడియోలోనూ అడుగుతూ వెళదాం. ఎక్కడైనా క్లూ దొరకచ్చు. సరే, అక్కడ ఓ షాప్ కనిపిస్తోంది, అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. దొరికాయి. ఇవి అవే సీరియల్ నోట్లు. ఈ నోట్లు మీకు ఎలా దొరికాయి? ఎవరెవరో ఇస్తూ ఉంటారు, జ్ఞాపకం ఎలా ఉంటుంది సార్? అందుకే ఈ లిస్ట్ తీసుకుని మేము మీ దగ్గరికి వచ్చాం. ఇక నుంచి ఎవరైనా 100 రూపాయల నోట్లు తీసుకుని మీ దగ్గరకు వస్తే ఈ లిస్టు ఆ నెంబర్లు మ్యాచ్ అవుతున్నాయేమో చూడండి. ఒకవేళ మ్యాచ్ అయితే వెంటనే మాకు ఫోన్ చేసి చెప్పండి. అలాగే. చూడండి, మా నెంబర్స్ ఇందులో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. నెంబర్లు మ్యాచ్ అవుతున్నాయి. బట్ మళ్ళీ అతను ఆ స్టూడియోకి రావాలి. ఆ స్టూడియో అతను మనకు ఫోన్ చేయాలి. మీరు చెప్పింది నిజమే. మనకింకా 2 రోజులు మాత్రం టైం ఉంది. ఆ తర్వాత జడ్జి గారు తీర్పు ఇచ్చేస్తారు. జస్ట్ 2 days. అది నీకేమీ కాదు. నువ్వేమీ చేయలేదు కదా. నాకు నమ్మకం ఉంది. నీకు తోడుగా నేనున్నాను. పోలీసులు ఇంతవరకు ఆ ఫోటోగ్రాఫర్ని కనిపెట్టలేకపోయారు. అయినా న్యాయస్థానంలో ఆదిత్య ప్రసాద్కి వ్యతిరేకమైన సాక్ష్యాలున్నాయి. అందుకని ఈ సాక్ష్యాధారాల దృష్ట్యా ఆదిత్య ప్రసాద్కి సంబంధించిన ఈ కేసులో ఈ న్యాయస్థానం... ఒక్క నిమిషం జడ్జి గారు, ఇన్నాళ్ళు ఎవరికీ తెలియకుండా ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న ఫోటోగ్రాఫర్ చంద్రవర్మ ఇతనే సార్. మీ పేరు? చంద్రవర్మ. ఈ ఫోటోగ్రాఫ్స్ మీరే తీసారా? అవును. ఎందుకు? అది నా వృత్తి. మీరు ఈ కోర్టులో చెప్పగలరా ఈ ఫొటోస్ మీరు ఎప్పుడు ఏ పరిస్థితిలో తీశారో? బిజినెస్ మ్యాగ్నెట్ రమేష్కి సోనియాకి మధ్య అక్రమ సంబంధం ఉండేది. అది తెలుసుకుని నేను రమేష్ని బ్లాక్మెయిల్ చేసేవాణ్ణి. ఒక రాత్రి నేను డబ్బు కోసం ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరో రమేష్ని హత్య చేయడం నా కంటపడింది. అప్పుడు నేను ఆ వ్యక్తిని సరిగ్గా గుర్తుపట్టలేకపోయాను. కానీ ఇంటి బయట నన్ను గుద్దుకుని వెళ్ళినప్పుడు చూశాను. ఆమె ఇంకెవరో కాదు, లీలావతి. ఆ రోజు నుంచి ఆవిడని బ్లాక్మెయిల్ చేసేవాణ్ణి. ఆ తర్వాత లీలావతి జీవితంలోకి ఆదిత్య ఎంటర్ అయ్యాడు. నా బిజినెస్ ఇంకా డెవలప్ అయింది. ఆ రాత్రి నేను లాస్ట్ డీల్ కోసం వెళ్ళాను. ఆవిడ నాకు 5 లక్షలు ఇస్తానని చెప్పింది. కానీ ఆదిత్యని అక్కడ చూసి నేను బయటే ఆగిపోయాను. ఇద్దరికీ గొడవ జరిగింది. కానీ కాసేపు ఆగిన తర్వాత లీలావతి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఒకవేళ మీ ఆవిడ లాస్ట్ మినిట్లో ఆ ఫోటోగ్రాఫర్ని కనుక తీసుకురాకపోయి ఉండుంటే ఈ కేసు మరో రూట్లో వెళ్ళుండేది. 1 minute.
చంద్రని సత్య కాదు దివాకర్ తీసుకొచ్చాడు కదా. కాదు 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 దివాకర్ కేవలం అతన్ని కోర్టుకు తీసుకొచ్చాడు. అతన్ని కనిపెట్టింది మీ ఆవిడే. ఎప్పుడైతే సిల్వర్ స్టూడియో ఓనర్కి చంద్ర గురించి తెలిసిందో అతను మీ ఇంటికి ఫోన్ చేశాడు. ఆ ఫోన్ సత్య తీశారు. తన ప్రాణాలను కూడా తెగించిన సత్య స్వయంగా చంద్రను కలుసుకోవడానికి వెళ్ళింది.